మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు, సో హ్మ్. మేబీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది మనం కొంచెం 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ హ్మ్. చేసుకుందాం హ్మ్. ఇలా హ్మ్. ఉంటారు. లైక్ హూఎవర్ ఇట్ మే బీ సో. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే గనక దాన్ని బిఫోర్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హ్మ్. సో, బేసికల్‌గా ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మనము పెళ్ళైన తర్వాత ప్లాన్ చేసుకుంటాం కదా! సో, కొంతమందికేంటి అంటే పెళ్ళైన ఇమ్మీడియేట్‌గా హ్మ్. ఆహ్, కొంతమంది అదే దే విల్ బికమ్ హ్మ్. ప్రెగ్నెంట్ యాహ్! అనమాట అన్‌నోయింగ్. సో, వాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా, చేసుకోకపోయినా మీరు అంటే ఇప్పుడు డెఫినిట్‌గా మీరు పెళ్లి ఇప్పుడు ఉంది అంటే ఒక 2 మంత్స్‌లో, 3 మంత్స్‌లో ఇఫ్ యూ హావ్ నో రెస్ట్రిక్షన్ లైక్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మెయింటైన్ ఎనీ గ్యాప్ ఒక 1 ఇయర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా పిల్లల్ని కనేద్దామని కొంతమందికుంటది. హ్మ్. లేకపోతే కొంతమంది డిలే చేసుకుంటారనమాట. యాహ్! సో, జనరల్‌గా ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఒక 1 ఇయర్ వరకు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టుగెదర్. దే ఆర్ హావింగ్ రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ ఒక వారానికి ఒక 2-3 టైమ్స్ చేస్తున్నారు. అయినా కానీ పిల్లలు పుట్టకపోతే దాన్ని ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ ఓకే. అంటామనమాట. సో, అట్లాంటప్పుడు ఏంటి అంటే వీళ్ళు జనరల్‌గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళి వాళ్ళ అన్ని పారామీటర్స్ అంటే బ్లడ్ పారామీటర్స్ కానీ, లేకపోతే లైక్ పెల్విక్ పారామీటర్స్ గానీ, స్కాన్ చేసి చూసుకోవడం ఇదంతా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ అనేది ఖచ్చితంగా వాడాలండి. ఒక టాబ్లెట్ ఉంటుంది. జస్ట్ ఇట్స్ 5 ఎంజీ టాబ్లెట్. అది రోజు తీసుకుంటే ఒక హ్మ్. 3 మంత్స్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ యూ విల్ అవాయిడ్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద బేబీ అనమాట. ఓకే. ఏంటి అంటే బేబీస్‌లో స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ రావడము, బ్రెయిన్ డిఫెక్ట్స్ రావడం అనేది జరుగుతదనమాట. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే. హుహుహు. సో, ఇది అవాయిడ్ చేయడానికి యూ హావ్ టు టేక్ దట్ టాబ్లెట్. అపార్ట్ ఫ్రమ్ దట్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? లేకపోతే ప్రొలాక్టిన్‌లో ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? లేకపోతే హిమోగ్లోబిన్ తక్కువుందా? తర్వాత పీసీఓడీ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా? ఓవేరియన్ రిజర్వ్ కరెక్ట్‌గా ఉందా? లేదా? ఇవన్నీ చెక్ చేసుకుంటే దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డెఫినిట్‌గా యూ కెన్ ప్రయర్లీ intimate your body, give medication to your body and get it on par with the pregnancy. Before you embark on the pregnancy, we can just మెయింటైన్ యువర్ బాడీ లెవెల్ అంతా బాగుండేటట్టుగా చూసుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు అలానే కాకుండా హస్బెండ్‌ది కూడా. సో, హస్బెండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇద్దరిది కలుస్తేనే మనకి ఎగ్గొస్తుంది. హ్మ్. సో, హస్బెండ్ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా? లేకపోతే వాళ్ళేమన్నా స్మోకింగ్ చేస్తున్నారా? ఆల్కహాల్ చేస్తున్నారా? సో, ఆల్కహాల్ తీసుకోవడము, దాని తర్వాత ఇంకా కొంతమంది ఏంటి అంటే వేపింగ్ అని, తర్వాత ఇవన్నీ కూడా చేస్తుంటారనమాట.